Okay, good morning, dear students. We are in a business last class of BCom second semester. We are in which unit? Fourth unit. Okay, that is about corporate governance. And in the previous class, we have learnt about the proxy, who is the proxy, and the directors issues we have learnt. Various things like qualifications, disqualifications, loan eligibility, rights and duties and responsibilities of a director. So all those things we discussed in the last class. So today we will discuss some other topics related to corporate governance and various kinds of meetings, most importantly in a company. గత క్లాసులలో మనము డైరెక్టర్ల గురించి, డైరెక్టర్ల యొక్క అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, వాళ్ళ యొక్క అప్పు తీసుకోవచ్చా, డైరెక్టర్ తొలగించే విధానం, అవన్నీ కూడా చూసాము. అట్లనే ప్రాక్సీ అంటే ఎవరో చూసాము. ప్రాక్సీ అంటే ఏం చెప్పాను? హూ ఈజ్ ఎ ప్రాక్సీ? వెరీ గుడ్. ఒక వ్యక్తికి బదులుగా ఈ విల్ రిప్రజెంట్ అనదర్ పర్సన్. ఓకే, ఒక కంపెనీకి సంబంధించిన సభ్యుడు సమావేశానికి హాజరు కాలేకపోతే అతని బదులు ఇంకొకరిని పంపించచ్చు. సో అటువంటి స్థితిని ప్రాక్సీ అంటాం, అటువంటి వ్యక్తిని. మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాక మీ బదులు మీ తమ్ముడు అన్నో క్లాస్కి వినమని పంపిస్తే కుదురుతుందా? కుదరదు. కానీ కంపెనీలో సమావేశంలో హాజరు కావడానికి, ఓటు వేయడానికి ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళొచ్చు. సో దాన్ని ప్రాక్సీ అంటాం, గుర్తుపెట్టుకోండి. ప్రాక్సీ ఈజ్ ఎ న్యూ టర్మ్. ఓకే, ప్రాక్సీ ఒక వ్యక్తి ఎంతమందికైనా ప్రాక్సీగా ఉండొచ్చా? ఉండొచ్చు. ఏ పర్సన్ కెన్ బి sent as a proxy for more than one member also. He can represent more than one member also in a company's meeting. ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మందికి కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ఒకరికంటే ఎక్కువ మందికి ప్రతినిధిగా వ్యవహరించి ఓటు వేయవచ్చు. ఓకేనా? సో అది ప్రాక్సీ గురించి. తర్వాత ఎజెండా కూడా చెప్పానా పోయినసారి క్లాసులో? చెప్పలేదా? ఎజెండా అంటే కంపెనీకి సంబంధించిన మీటింగ్ అనే కావచ్చు, కంపెనీకి సంబంధించిందే కాదు, ఏ మీటింగ్ అయినా సరే మీటింగ్ పెట్టే ముందు అసలు దేని గురించి మీటింగో తెలవాలి, సభ్యులకు ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలి అంటే ఉన్న 5 యూనిట్లలో ఏ యూనిట్ గురించి చెప్తున్నా ఒక ఐడియా ఉండాలి కదా. మీకు ఐడియా ఉండాలి, నాకు కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు నేను అందుకనే క్లాస్ స్టార్టింగ్ లోనే ఎన్నో యూనిట్లో ఉన్నామనగానే మీరు చెప్పారు కదా 4th యూనిట్ అని, మీకు ఐడియా ఉంటుంది అసలు ఏ విధంగా ఉన్నది. సమావేశం జరిగే ముందు అసలు ఏమి అంశాలు డిస్కస్ చేస్తాం అనేది తెలియజెప్పేది అజెండా. సో అజెండా విల్ గివ్ యూ ది టాపిక్స్ టు బి డిస్కస్డ్ ఇన్ ఏ మీటింగ్. ఏమి చర్చిస్తాం అసలు, ఫస్ట్ దేని గురించి మీటింగ్. ఇప్పుడు బాబు అందరు మీరు ఆ రూమ్ లో పోండి అనగానే మీరు అడుగుతారు, కారణం ఏంటి సార్, దేని గురించి సార్ మీటింగ్ అని అడుగుతారు. ఎస్ఐ గారు వస్తున్నారు, సిఐ గారు వస్తున్నారు, ఎంఆర్ఓ గారు వస్తున్నారు, ఆర్టీఓ గారు వస్తున్నారు, లేకపోతే కాలేజీలో ఏదైనా డే జరుపుతున్నారా, మీకు తెలుసుకోవాలని అనుకుంటారు ముందు. అంటే అట్లానే ఒక కంపెనీలో సమావేశం జరిగేటప్పుడు అసలు దేని గురించి సమావేశం జరుపుతున్నాం అనేది ముందు సభ్యులకు తెలియజెప్పాలి. దాన్ని మనం ఎజెండా అంటాం. ఏమేమి అంశాలు చర్చిస్తాము అనేది వీఆర్ గోయింగ్ టు సెండ్ ఏ మెసేజ్ టు ది మెంబర్స్. సో దట్ పాయింట్స్ టు బి డిస్కస్డ్ లిస్ట్ ఈజ్ నోన్ ఎస్ ఎజెండా. ఓకే, ఇట్ విల్ బి సెంట్ అలాంగ్ విత్ ద నోటీస్ ఆఫ్ ద మీటింగ్. నోటీస్ ఇవ్వాలి అని మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని చెప్పాను? 21 days క్లియర్ డేస్, అంటే వర్కింగ్ డేస్ ముందు నోటీస్ ఇవ్వాలని చెప్పాను. ఆ నోటీస్తో పాటే అసలు ఎందుకు మీటింగ్ అనేది వాళ్ళకి ఈ అంశాలు చర్చించుకుందామని అంటారు. దాన్ని ఎజెండా అంటాం. డిడ్ యూ అండర్స్టాండ్? సో నోటీస్ విల్ హ్యావ్ టు బి సర్క్యులేటెడ్ టు ది మెంబర్స్ బిఫోర్ 21 clear days of the meeting. And along with the notice, these members have to be sent ది ఎజెండా. అసలు దేని గురించి చర్చిస్తాము, ఏ టాపిక్స్ చర్చకు వస్తాయి అనేది మనం ఎజెండా ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. ఓకే, సో నార్మల్గా ఇందులో ఎజెండాలో 2 రకరకాలుగా ఉంటాయి. రొటీన్ ఎజెండా అంటే రెగ్యులర్ ఐటమ్స్. అతనే స్పెషల్ ఎజెండా అంటే ప్రత్యేకమైన స్పెసిఫిక్ డైరెక్టర్ను రిమూవ్ చేయాలా, ఆడిటర్ను రిమూవ్ చేయాలా, ఇంకేదైనా కంపెనీకి సంబంధించిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నది. ఇప్పుడు మీరు గత 2 రోజులుగా మీరు యూట్యూబ్ కానీ ఎవరైనా ఓపెన్ చేసినట్టయితే ప్రధానమంత్రి గారి అత్యవసర సమావేశం చీఫ్ మినిస్టర్లతోటి అని చెప్పింది యుద్ధం గురించి. అసలు ఏం చేయాలి, దట్ ఈస్ ఎమర్జెన్సీ మీటింగ్, దట్ ఈస్ స్పెషల్ మీటింగ్. ఏం చేయాలి, యుద్ధాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, మన దగ్గర గ్యాస్ దొరకట్లేదు సరిగ్గా, పెట్రోలు
డీజిల్ కూడా కొరత ఏర్పడుతుందేమో ముందు ముందు చెప్పలేం. సో హౌ టు ఫేస్ దట్ సిచ్యువేషన్, దట్ ఈస్ ఎ స్పెషల్ మీటింగ్, స్పెషల్ ఎజెండా. అట్లా కాకుండా రొటీన్ గా ఎవ్రీ మంత్ ఎవ్రీ 3 months ఒకసారో చీఫ్ మినిస్టర్లతో సమావేశం అనేది రొటీన్ ఎజెండా. మామూలుగా మీ రాష్ట్రాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది చర్చించడానికి దట్ ఈస్ నార్మల్ ఎజెండా. బట్ స్పెషల్ ఎజెండా రిఫర్స్ టు సమ్ స్పెషల్ యాక్టివిటీస్. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో స్పెషల్ ఎజెండా అనేది ఉంటుంది. సో ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రాముఖ్యత దాన్ని. సో మెంబర్స్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్, విల్ కమ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్. వాళ్ళకు సభ్యులకు ముందే చెప్తే అసలు దేని గురించి చర్చిస్తామని ఒక ఐడియా ఉంటుంది. దానికోసం ప్రిపేర్ అయి ఉంటారు, దాని గురించి నేను ఏం మాట్లాడాలి ఈ సమావేశంలో అనేది. ఓకే, అట్లనే మనం దేని గురించి ఒక రాసుకుంటాం ముందే ఆర్డర్. ఇప్పుడు మనకు సిలబస్ ఉంది కదా, ఆర్డర్ 4th యూనిట్ ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ అనేది ఆర్డర్ ఉంది కదా, అది చెప్తేనే మనం దాని ప్రకారమే ఫాలో అవుతాం. అది కాకుండా మనకి ఏం ఆర్డర్ లేకపోతే సిలబస్ చెప్పుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది, అసలు సిలబస్ అనేది సర్క్యులేట్ కాకపోతే. సిమిలర్లీ ఇన్ మీటింగ్ ఆల్సో it is very very important, agenda is very very important because it will see to it that an order is followed. క్రమ పద్ధతిలో మీటింగ్ జరగడానికి ఎజెండా అనేది సహకరిస్తుంది, దాన్ని ఎజెండా అని అంటాం. ఓకే, సో మీటింగ్ లో చర్చించవలసిన అంశాల జాబితాను ఎజెండా అంటాం. దీన్ని నోటీస్ తో పాటు పంపాలి. ఇది సభ్యులు సిద్ధంగా ఉండడానికి మరియు అధ్యక్షుడు క్రమ పద్ధతిలో ఒక సమావేశాన్ని నిర్వహించడానికి ఇది దోహదపడుతుంది, సహాయపడుతుంది. ఓకే, దెన్ భవానీ, యు ఆర్ ఆల్సో రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, సో యు విల్ రైట్ ఎగ్జామినేషన్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్. సో తెలుగు మీడియం ఇస్ నాట్ రిక్వైర్డ్. వెరీ గుడ్. నేను నీకోసమనే తెలుగు మీడియం క్రియేట్ చేశాను, వాస్తవాన్ని ట్రాన్స్లేట్ చేసి అందించాను. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫోరం. ఫోరం అంటాం తెలుగులో, ఫోరం. ఓకే, అంటే రమ్ము రావడం కాదు, రమ్ము మీరు మిస్సి రావడం కాదు. ఫోరం అంటే ఏంటో చూద్దాం. చూడండి, కోరం అంటే ఏమిటి అంటే మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఏ మీటింగ్. అంటే సమావేశం నిర్వహించడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. అంటే ఉదాహరణకు నేను క్లాస్ తీసుకున్నాను అనుకోండి, వచ్చి క్లాస్ చూస్తా, మరి 5 10 మంది ఉన్నారు, 10 మంది లోపల ఉంటే నేను క్లాస్ చెప్పను అని అన్నాను అనుకోండి. కోరం ఏంటి అంటే క్లాస్ తీసుకోవడానికి మినిమం నెంబర్ ఎంత ఉండాలి? 10 మంది ఉండాలి. 10 మంది లేకపోతే సార్ చెప్పడు క్లాస్. సో సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ మీటింగ్ ఆల్సో, మీటింగ్ సమావేశానికి 21 రోజుల ముందే నోటీస్ ఇచ్చారు, మీటింగ్ కు రమ్మని పిలిచారు. కనీసం కొద్ది మంది అన్న సభ్యులు లేకపోతే మీటింగ్ జరగదండి. సో ఆ సభ్యుల సంఖ్యను కోరం అని. ఇక్కడ మీకు 2 పదాలు చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. మీరు ఫస్ట్ సెమిస్టర్ లో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు చెప్పాను, పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటో చెప్పాను. మీలో ఎంతమంది గుర్తుందో తెలియదు నాకు, మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. ఒక కంపెనీ పబ్లిక్ కంపెనీ గానా ప్రైవేట్ కంపెనీ అని తెలవడానికి ప్రధానమైన తేడాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే పబ్లిక్ కంపెనీ ప్రజల నుంచి డబ్బులు సేకరించవచ్చు. పబ్లిక్ కంపెనీ కెన్ ఇన్వైట్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్ బై వే ఆఫ్ ఇష్యూయింగ్ ప్రాస్పెక్టస్. పరిచయ పత్రాన్ని జారీ చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించవచ్చు పబ్లిక్ కంపెనీ అయితే. సెకండ్ది, పబ్లిక్ కంపెనీ పరిచయ పత్రం జారీ చేయవచ్చు. ఇట్ కెన్ ఇష్యూ ప్రాస్పెక్టస్. పరిచయ పత్రం జారీ చేయవచ్చు ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు అడుగుతూ. ఓకే, నెక్స్ట్, పబ్లిక్ కంపెనీలో మినిమం ఎంత మెంబర్స్ ఉండాలి అంటే 7 ఉండాలి. అదే ప్రైవేట్ కంపెనీలో 2 ఉంటే చాలు. ఓకే, ప్రైవేట్ కంపెనీ అయితే 2 సభ్యులు ఉండాలి కనీసము, పబ్లిక్ కంపెనీ అయితే 7 ఉండాలి. థర్డ్ పాయింట్, ఫస్ట్ ఏం చెప్పాను, ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించవచ్చు పరిచయ పత్రము ఇవ్వడం ద్వారా. పబ్లిక్ కంపెనీ అయితే పబ్లిక్ కంపెనీ కెన్ ఇష్యూ ప్రాస్పెక్టస్ అండ్ కలెక్ట్ మనీ. సెకండ్ వన్ ఈజ్ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ ఫర్ పబ్లిక్ కంపెనీ ఈజ్ 7, ఫర్ ప్రైవేట్ కంపెనీ ఇట్ ఈస్ 2, ఓన్లీ 2. నెంబర్ 3, థర్డ్ది, పబ్లిక్ కంపెనీ, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ షేర్ ట్రాన్స్ఫర్ ఈజ్ పాసిబుల్. షేర్ ట్రాన్స్ఫర్ అంటే ఒక వ్యక్తి బయటికి పోయి అతని ప్లేస్ లో ఇంకొకరు రావచ్చు. ఓకే, కానీ ప్రైవేట్ కంపెనీలో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒక ప్రైవేట్ కంపెనీలో వాటాల బదిలీ అనేది చాలా కష్టసాధ్యము, అది ఉండదు దాదాపు. పబ్లిక్ కంపెనీలో అయితే మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, అక్కడ మనం మార్చుకోవచ్చు, ఒకరి ప్లేస్ లో ఇంకొకరు రావచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 3 ప్రధానమైన తేడాలు మళ్ళీ చెప్తున్నాను. పరిచయ పత్రం జారీ చేయొచ్చు
Public company can issue prospectus. Second, minimum number of members required for public company is 7. In case of private company, 2. Share transfer is possible in public company. వాటాల బదిలీ ఉంటుంది, వాటాల బదిలీ ఉండదు ప్రైవేట్ కంపెనీ. ఈ 3 కండిషన్స్ లో ఏ ఒక్కటి లేకపోయినా, ఏ ఒక్కటి వర్తించకపోయినా అది ప్రైవేట్ కంపెనీ అయిపోతుంది. ఆ 3 కండిషన్స్ లో ఏ ఒక్కటి వర్తించినా అది పబ్లిక్ కంపెనీ అయిపోతుంది. అంటే వాటాల బదిలీ ఉంది, అది పబ్లిక్ కంపెనీ అయిపోతుంది. పరిచయ పత్రం ద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు, అది పబ్లిక్ కంపెనీ అయిపోతుంది. ఓకేనా? సో అలాంటి అది ఫండమెంటల్ డిఫరెన్స్. ఇక చూడండి, అది ఒక పబ్లిక్ కంపెనీ అయ్యి దాంట్లో 1000 మెంబర్స్ కంటే తక్కువ మంది ఉంటే ఎంతమంది ఉండాలి? మినిమం మెంబర్స్ 5 రావాలి సమావేశం అంటే, లేకుంటే ఆ రోజు సమావేశం జరగదు. ఓకే, సో అలానే ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ వేర్ members, number of members exist between 1001 and 5000, minimum how many members have to be present? 15 members. Similarly, above 5000, 5000 కంటే ఎక్కువ ఉంటే at least 30 members should come for a meeting, should attend a meeting. Otherwise meeting will be postponed. ఆ రోజు మీటింగ్ జరగడానికి వీల్లేదు. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఎంతమంది ఉండాలంటే 2 ఉండి వస్తే చాలండి. ఓన్లీ 2 members are enough. ఓకే, సో కోరం అంటే ఒక సమావేశం జరగడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య. అది లేకపోతే మీటింగ్ పోస్ట్ పోన్ అవుతుంది, ఆ రోజు మీటింగ్ జరపద్దు. సో ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ 2 members are enough. In case of public company, if less than 1000 members, at least 5 members should be there. If the number of members is between 1001 and 5000, at least 15 members should be present. If the number of members is more than 5000, at least 30 members should be present personally. వ్యక్తిగతంగా హాజరు కావాలి. సో ఇది దేనికి సంబంధించిన అంశాలు? కోరం. సో కొత్త పదం ఇది, కోరం కొత్త పదము. ఓకే, అట్లనే ప్రాక్సీ అనేది కూడా కొత్త పదము. ఇవి మీరు ఇంతవరకు వినలేదు, అవి నేర్చుకోవాలి. ఓకే, దెన్ కమింగ్ టు నెక్స్ట్, రిజల్యూషన్ అంటే తీర్మానం తెలుగులో. సో రిజల్యూషన్ ఇంప్లైస్ డిసిజన్స్ టేకెన్ ఇన్ ఏ మీటింగ్. నార్మల్గా సమావేశం జరిగినాక అందులో నిర్ణయాలు చర్చకు వస్తాయి కదా. ఫస్ట్ టైం మనం ఎజెండా ఇచ్చాము, ఏమేమి అంశాలు చర్చిస్తాం. అందులో కొన్ని తీర్మానాలు జరుగుతాయి. తీర్మానం అంటే ఇది ఇట్లా చేద్దాము, అది చేయకూడదు, ఈ పని చేయాలి, చేస్తే ఇట్లా చేయాలి, చేయకపోతే ఎందుకు చేయకూడదు. యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ ఏ డిసిజన్స్, అరైవ్ ఎట్ సర్టెన్ డిసిజన్స్. సో దోస్ ఫార్మల్ డిసిజన్స్, నియమితమైన నిర్ణయాలని మనం ఏమంటామంటే రిజల్యూషన్, తీర్మానము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు 2 రకాల తీర్మానాలు మనం ప్రధానంగా చూస్తాం: ఆర్డినరీ రిజల్యూషన్, స్పెషల్ రిజల్యూషన్. ఆర్డినరీ మీకు మీ నిజ జీవితంలో చెప్పాలి అంటే, మీరు కాలేజీకి బయలుదేరేటప్పుడు రోజు స్నానం చేసినాక, లేకపోతే ఇంట్లో ఉన్నారు స్నానం చేసినాక ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలని మీ అమ్మ నాన్నని అడుగుతారా? అడగరు కదా. మీకు ఏది అందుబాటులో ఉన్నదో, ఏది నచ్చిందో అది వేసుకొని వస్తారు. అదే కాలేజీలో చేరేటప్పుడు, స్కూల్లో చేరేటప్పుడు మీ అమ్మ నాన్నను సంప్రదించి ఎక్కడ చేరాలి ఏంటని అడగరా? దట్ ఈజ్ ఇంపార్టెంట్ డిసిజన్. అది చాలా ముఖ్యమైనది. ఇక మిగిలింది ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది సాధారణం, ఇంపార్టెంట్ కాదు. ఏ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు. సో ఇంపార్టెంట్ డిసిజన్స్ కి యూ హ్యావ్ టు గో ఫర్ స్పెషల్ రిజల్యూషన్. అది ఏమిటి అంటే అట్లీస్ట్ 3/4 మెజారిటీతో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అట్లీస్ట్ 3/4 మెజారిటీ షుడ్ బి సపోర్టింగ్ దట్ డిసిజన్. 3/4 వంతు సమావేశానికి ఎవరైతే వచ్చారో అందులో 3/4 వంతు దాన్ని సపోర్ట్ చేయాలి. అట్లయితేనే అది నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మీరు పేపర్లో చూస్తుంటారు, ఈ రోజు పేపర్లో పెట్రోల్ మీద గవర్నమెంట్ సుంకం తగ్గించింది కదా, ఎక్సైజ్ సుంకం. తెలుసా మీకు? 10 రూపాయలు అట్లా తగ్గింది పెట్రోల్ మీద గవర్నమెంట్ సుంకం. దట్ ఈస్ ఇంపార్టెంట్ డిసిజన్. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి ప్రజలకు. సిలిండర్ దొరకట్లే కదా, ఇబ్బందులు అవుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా. సో అలాంటి సందర్భంలో మనం ప్రజలకు కొంత భారాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక మేజర్ డిసిజన్. సో దట్ ఈజ్ స్పెషల్. అందరినీ ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్స్ ని, ఇంపార్టెంట్ మినిస్టర్ని అందరినీ పిలిచి ఏం మీ అభిప్రాయం ఏంటి, ఇట్లా తగ్గిస్తాము, పెంచుతామని అనుకుంటామని అడిగి నిర్ణయం తీసుకుంటారు. ఇంపార్టెంట్ డిసిజన్. ఫర్ ఆర్డినరీ డిసిజన్స్, ఆర్డినరీ రిజల్యూషన్ ఈజ్ ఎనఫ్. సింపుల్ మెజారిటీ అంటే ఏమిటండి?
మోర్ దాన్ 50%. సగం కంటే ఎక్కువ దాన్ని సపోర్ట్ చేస్తే చాలు. కానీ ఇంపార్టెంట్ కు మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉంటే ఎంతమంది సపోర్ట్ చేయాలి? 75 మంది సపోర్ట్ చేయాలి. ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీన్స్ స్పెషల్ రిజల్యూషన్ నీడ్స్ టు బి పాస్డ్. ఇఫ్ ఇట్ ఈస్ ఆర్డినరీ డిసిజన్ మీన్స్ సింపుల్ మెజారిటీ ఈస్ ఎనఫ్, మీన్స్ మోర్ దాన్ 50%. సగం కంటే ఎక్కువ సపోర్ట్ చేస్తే చాలు. ఓకే, సో ఎగ్జాంపుల్, సో యూ కెన్ సీ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. ఆడిటర్ అంటే ఎవరని చెప్పాను? చెక్ చేసేవారు. ఓకే, వీ విల్ చెక్. అండ్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్. డివిడెండ్ అంటే మీకు గతంలో చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కంపెనీకి వచ్చిన లాభాన్ని పంచాలి. ద పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నోన్ యాజ్ డివిడెండ్. కంపెనీకి ప్రతి సంవత్సరం వచ్చిన లాభాన్ని వాటాదారులకు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు పంచాలి. సో దట్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నోన్ యాజ్ డివిడెండ్. దెన్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్. డైరెక్టర్ నియమించడం, అవన్నీ కూడా స్పెషల్ రిజల్యూషన్ ఈజ్ ఎనఫ్. సగం కంటే ఎక్కువ మంది ఒప్పుకుంటే చాలు. ఇక ఇవి మేజర్ డిసిజన్స్. చేంజ్ ఆఫ్ నేమ్. కంపెనీ నేమ్ ఒకటి ఉన్నది, దాన్ని మారుస్తాం. దట్ ఈజ్ మేజర్ డిసిజన్. ఇప్పటి వరకు ప్రజలకు తెలిసిన పేరు ఒకటి, ఇప్పుడు మనం మారుస్తున్నాం. ఓకే, సో సిమిలర్లీ ఆల్టరేషన్ ఆఫ్ ఎంఓఏ, ఏఓఏ. అంటే ఎంఓఏ అంటే ఏంటి, ఏఓఏ అంటే ఏంటి మీకు చెప్పాను కదా. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, సంస్థాపన పత్రము, నియమావళి. వాటిల్లో మార్పు ఏదైనా కావాలి అంటే దట్ ఈస్ స్పెషల్ రిజల్యూషన్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సిమిలర్లీ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. మూలధనం తగ్గించాలా. కంపెనీ ఇప్పటివరకు 100 కోట్లు వసూలు చేసింది. 100 కోట్లు అవసరం లేదు, 80 కోట్లే చాలు అనుకున్నాం అనుకోండి. మరి ఉన్న మూలధనం యు ఆర్ రిడ్యూసింగ్. ఇన్ దట్ కేస్ స్పెషల్ రిజల్యూషన్ ఈజ్ రిక్వైర్డ్. సిమిలర్లీ రిమూవల్ ఆఫ్ ఆడిటర్. ఆడిటర్ ను మనం ఎంపిక చేసాం. అపాయింట్మెంట్ ఈజ్ ఈజీ, సింపుల్ రిజల్యూషన్ ఈజ్ ఎనఫ్. దాన్ని ఆడిటర్ ని తొలగించాలంటే స్పెషల్ రిజల్యూషన్ ఈజ్ రిక్వైర్డ్. పెళ్లి చేసుకోవటం ఈజీ. అంటే తల్లిదండ్రి, మీ తల్లిదండ్రి, వాళ్ళ తండ్రి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒప్పుకుంటే ఓకే. కానీ విడాకులు కావాలంటే కోర్టు కూడా ఒప్పుకోవాలి మధ్యలో. ఓకే, సో సిమిలర్లీ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఈజ్ ఈజీ, బట్ రిమూవల్ రిక్వైర్ స్పెషల్ రిజల్యూషన్. ఫర్ అపాయింట్మెంట్ ఆర్డినరీ రిజల్యూషన్ ఈజ్ ఎనఫ్, బట్ ఫర్ రిమూవల్ స్పెషల్ రిజల్యూషన్ 75% మెంబర్ షుడ్ అగ్రీ. ఎందుకు తీస్తున్నామో చెప్పాలి. ఓకే, సో ఇవి రిజల్యూషన్స్ అంటే తెలుగులో తీర్మానము అంట. అంటే తీసుకున్న నిర్ణయం, కంపెనీ తీసుకున్న నిర్ణయం. Then this is going to be the last topic actually. Meetings, kinds of meetings. Just a minute. Right. So these are the various kinds of meetings. అంటే సమావేశంలో రకరకాల సమావేశాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గా మీకు కూడా రకరకాల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ వల్ల అఫీషియల్గా బీకామ్ ఫస్ట్ ఇయర్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో మీరు సభ్యులుగా ఉంటారు అందరూ. అట్లా కాకుండా మీ ఊరి వాళ్ళందరూ ఒక గ్రూప్గా చేర్చుకోవచ్చు. మీ అమ్మాయిలందరూ ఒక గ్రూప్ ఉండొచ్చు, అబ్బాయిలందరూ ఒక గ్రూప్ ఉండొచ్చు, ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఆట ఆడే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఉండొచ్చు, సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ ఉండొచ్చు. సో సిమిలర్లీ whenever company conducts a meeting, there are different kinds of meetings. Annual general meeting. Annual అంటే ఏమిటండి? సంవత్సరానికి జరుపుకునే మీటింగ్. వార్షిక సమావేశం అంటాం. సంవత్సరానికి ఒకసారి జరుపుతారండి మీటింగ్ అది. ఓకే, సో యాన్యువల్ బిజినెస్. దీంట్లో అకౌంట్స్, డివిడెండ్స్, డైరెక్టర్స్ వీళ్ళ గురించి చర్చించుకుంటారు. అకౌంట్స్ అంటే లెక్కలు ఎవరు రాస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు, వెదర్ ప్రాఫిట్ ఈస్ దేర్ ఆర్ లాస్ ఈస్ దేర్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, హౌ మెనీ అసెట్స్ ఆర్ దేర్, హౌ మెనీ లయబిలిటీస్ ఆర్ దేర్, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ సంవత్సరం లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, దాని గురించి చర్చిస్తారు. డివిడెండ్స్, వచ్చిన లాభాన్ని ఎట్లా వాడాలి, డివిడెండ్స్, హౌ టు డిస్ట్రిబ్యూట్ ప్రాఫిట్స్. ఓకే, సిమిలర్లీ డైరెక్టర్స్, హౌ డైరెక్టర్స్ ఆర్ ఫంక్షనింగ్, డైరెక్టర్లు ఎట్లా పనిచేస్తున్నారు, ఎవరైనా తీసేయాలన్నా, అలాంటివన్నీ చర్చిస్తారు. సో దిస్ ఈజ్ యాన్యువల్ జనరల్ మీటింగ్. యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్, ఫర్ యానం, సంవత్సరానికి ఒకసారి జరిపే మీటింగ్ ని యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటాం. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్స్, ఎవరు దీంట్లో కూడా ఆల్ మెంబర్స్, హియర్ ఆల్సో ఆల్ మెంబర్స్, అందరు సభ్యులకు నోటీస్ పోతుందండి. ఎక్స్ట్రాడినరీ అంటే ప్రత్యేక సందర్భంలో. ఇప్పుడు నేను చెప్పినది యుద్ధం గురించి, సడన్ గా ఏదైనా వచ్చింది, కంపెనీకి ఆపద వచ్చింది, ఇమీడియట్ గా నోటీస్ ఇచ్చి రమ్మంటారు. సో ఎక్స్ట్రాడినరీ ఇష్యూస్, సమ్ మ్యాటర్స్ ఆఫ్ అర్జెన్సీ, చాలా అర్జెంట్ గా, అదర్ దాన్ ఆర్డినరీ బిజినెస్, అత్యవసరమైన సమావేశం జరిపి ఏం చేయాలో తీర్మానం అనేది చేసుకుంటారు. సో అది ఎమర్జెన్సీ మీటింగ్ అంటారు. సిమిలర్లీ బోర్డు మీటింగ్. బోర్డు మీటింగ్ అంటే క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు కాదు, అక్కడ డైరెక్టర్స్ బోర్డు, డైరెక్టర్ల బోర్డు అంటామని చెప్పాను. డైరెక్టర్లకు ఎవరు పెద్దగా ఉంటారని చెప్పాను?
ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అంటాం, అతను పెద్దగా ఉంటాడు. ఓకే, సో బోర్డు మేనేజ్మెంట్ డిసిజన్స్, ఆల్ ఇంపార్టెంట్ డిసిజన్స్ విల్ బి టేకెన్ బై ద డైరెక్టర్స్. దెన్ క్లాస్ మీటింగ్. క్లాస్ మీటింగ్ అంటే బీకామ్ క్లాస్, బిఏ క్లాస్ అని కాదు. ఇక్కడ కంపెనీలో మీకు బీఓఎం ఫస్ట్ సెమిస్టర్ చెప్పినప్పుడు రకరకాల షేర్ హోల్డర్స్ గురించి చెప్పాను. ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అని చెప్పాను. ఈక్విటీ వాటాదారులు, ఆధిక్యపు వాటాదారులు అని చెప్పాను. సో అట్లా ఎవరికి వాళ్ళు సపరేట్లీ ఆల్సో దే కెన్ కండక్ట్ మీటింగ్స్. ఎవరి ఆసక్తులను వాళ్ళు రక్షించుకోవడానికి స్పెసిఫిక్ క్లాస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ దే కెన్ కండక్ట్ దేర్ ఓన్ మీటింగ్స్. ఓకే, ఎవరికి వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ సపరేట్ గా మీటింగ్ పెట్టేసుకోవచ్చు. దెన్ క్రెడిటార్స్ మీటింగ్. క్రెడిటార్స్ అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు, దోస్ హూ గేవ్ లోన్స్ టు కంపెనీ. కంపెనీకి అప్పులు ఇచ్చిన వాళ్ళని క్రెడిటార్స్ అంటాం, రుణదాతలు. వాళ్ళు కూడా సపరేట్ మీటింగ్ పెట్టుకుంటారు. ఏంటి మాకు ఎట్లా చెల్లింపులు చేస్తున్నారు, చెల్లింపులు టైంకి చేస్తున్నారా లేదా, వడ్డీ ఏమైనా పెంచుకోవాలి. ఇప్పుడు వైండింగ్ అప్ అంటే ఏంటి, క్లోజ్, కంపెనీని క్లోజ్ చేయడం. నెక్స్ట్ చాప్టర్ ఇదే, కంపెనీని వైండింగ్ అప్. వైండింగ్ అప్ అంటే క్లోజర్. లిక్విడేషన్ అంటాం, కంపెనీని పరిసమాప్తి చేయడం. ఓకేనా, దాని గురించి ఏమన్నా చర్చించుకోవటం అనేది జరిగితే క్రెడిటార్స్ విల్ మీట్ సపరేట్లీ. సో దీస్ ఆర్ ది 5 కైండ్స్ ఆఫ్ సపరేట్ మీటింగ్స్. ఏజిఎం, యాన్యువల్ జనరల్ మీటింగ్. ఎక్స్ట్రాడినరీ మీటింగ్, ఓకే, ప్రత్యేకమైన సమావేశం, ప్రత్యేకమైన పరిస్థితులలో కండక్ట్ చేయాల్సిన సమావేశం. ఈజిఎం అంటాం. ఏజిఎం మీన్స్ యాన్యువల్